ఎండలో మండితే కొబ్బరి బోండాం, ఒంట్లో కాస్త నలతగా ఉంటే కొబ్బరి బోండాం, జ్వరం వస్తే బోండాం, జలుబు చేస్తే బోండాం. సరదా కోసం కాదు, ఇదో సర్వరోగ నివారణ. అందుకే రేట్ ఎంత పెరిగినా కొబ్బరి బోండాలకున్న క్రేజ్ మాత్రం తగ్గదు. కానీ ఇక్కడే ఓ విషయం గుర్తుంచుకోవాలి. బోండాం తాగితే రోగాలు తగ్గుతాయన్నది పాత మ్యాటర్. కొత్త విషయం ఏమిటంటే రోగాలు రావచ్చు కూడా. ఉండొచ్చు. దాన్ని గుర్తించడం అసాధ్యం. అవును, కొబ్బరి బొండంలో ఉన్న డేంజరస్ కెమికల్స్ ను గుర్తించడం అసాధ్యం. ఎందుకంటే దీన్ని కలిపేది బోండం విక్రయిస్తున్న వ్యాపారి కాదు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్న లారీల వాళ్లు కాదు. చెప్పాలంటే పుట్టుకతోనే కల్తీ బోండం మార్కెట్లోకి వస్తోంది. బోండంలో కొబ్బరి నీళ్లుండాలి గాని కెమికల్స్ ఎందుకుంటాయి అన్న అనుమానం రావచ్చు. కానీ అది సాధ్యమే. ఇదిగో ఇక్కడ చూడండి. ఇదే కొబ్బరి బొండాను డేంజరస్ గా మార్చే ప్రక్రియ. ముందుగా కొబ్బరి చెట్టుకు పాదు ప్రాంతంలో తవ్వుతారు. తల్లివేరు ఎక్కడుందో వెతికి పట్టుకుంటారు. ఆ తర్వాత ఓ కవర్లో ఈ లిక్విడ్ పోస్తారు. ఆ కవర్లో లిక్విడ్ కొబ్బరి చెట్టుతో